నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక అనుమానాలు పటాపంచలయ్యాయి. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికే ఈసారి తమ తరఫున టిక్కెట్టు సిఫారసు చేస్తున్నట్టు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబం ప్రకటించింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబం బారా షాహీదుల సాక్షిగా, రొట్టెల పండగ సాక్షిగా కోటంరెడ్డి భార్య సుజితమ్మ ఎమ్మెల్యే రొట్టెను బారా షాహీద్ దర్గాలో వదిలారు. ఆ రొట్టెను కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోటంరెడ్డి సాయి వైష్ణవి విచ్చేశారు. ఇప్పటి వరకు కోటంరెడ్డి సాయి వైష్ణవి కూడా నెల్లూరు రూరల్ టికెట్పై పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అన్న ప్రచారం మెండుగా జరుగుతుంది. ఆమె ప్రకటించింది మహిళ అయితే తాను పోటీ చేస్తానని. ఈ నేపథ్యంలో బారా షాహీదుల సాక్షిగా, బారాషాయి దర్గాలో జరిగే రొట్టెల పండగ సాక్షిగా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నమ్మే రొట్టెల పండగ సాక్షిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి 2029లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 2029లో ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షిస్తూ రొట్టెల పండుగలో ఎమ్మెల్యే రొట్టెని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి సుజితమ్మ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ఈ ఎమ్మెల్యే రొట్టెను అందించారు. ఈ సందర్భంగా ఆయన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే రొట్టె పట్టుకున్నారు. 2029లో కోటంరెడ్డి సాయి వైష్ణవి సాక్షిగా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సాక్షిగా, కోటంరెడ్డి కుటుంబం సాక్షిగా, కోటంరెడ్డి కుటుంబ సమేతంగా బారాషాయి దర్గాలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని బారాషాయి దర్గాలో ఎమ్మెల్యే రొట్టె అందించి ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు. 2029లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బదులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా నిలవబోతున్నాడని, పోటీలో ఉండబోతున్నాడని, గెలవబోతున్నాడని బారాషాయి దర్గా సాక్షిగా ప్రకటించింది. అయితే ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తాను 12 ఏళ్లుగా అధికారికంగా ఈ దర్గాలో పాల్గొంటున్నానని, బారా షాహీదుల సాక్షిగా రొట్టెల పండుగలో రొట్టె పట్టుకుంటే కార్యం సిద్ధిస్తుందని, ఈ నేపథ్యంలో రొట్టెల పండుగ నమ్మే కుటుంబాల్లో తనది ఒకటని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగానే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఆయన మనసా వాచ కర్మన నమ్ముకున్నట్టు పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఆ రూరల్ నియోజకవర్గానికి నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులతో 1-3 సార్లు ఎమ్మెల్యేగా కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఈనాడు అధికారికంగా ఈ యొక్క 12వ రొట్టెల పండుగలో రొట్టె పట్టుకుని, ఎందుకంటే బారాషాయి దర్గా మా కుటుంబానికి కూడా ఒక సెంటిమెంట్ రొట్టె నేను పట్టుకున్న ఆ 2వ రొట్టె ఈ రాష్ట్రంలో అనేక సంక్షోభాలని ఎదుర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు భవిష్యత్తులో స్వర్ణాంధ్ర కోసం ఒక పవిత్ర యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలకు పరిష్కారం చూపించడమే కాకుండా, అభివృద్ధి సంక్షేమమే కాకుండా, ఏకైక రాజధాని అమరావతి, పోలవరం పూర్తే కాకుండా మన బిడ్డలకు ఉద్యోగాల కోసం కొన్ని లక్షల పెట్టుబడులు తీసుకుని వస్తున్నారు. ఈ పవిత్ర బారా షాహీదుల ఆశీస్సులు ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఉండాలని కూడా మరో రొట్టె పట్టుకుని, వారి దయ వల్ల ఈ 2 సంవత్సరాల్లోనే గత 12 ఏళ్లుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఈ 2 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు కోరికలు తిరుగుతాయి అని బలంగా విశ్వసించే వాళ్ళల్లో నేను, నా కుటుంబ సభ్యులు కూడా ఒకటి. ఈ సంవత్సరం ఈ యొక్క రొట్టెల పండుగ సందర్భంగా నేను, నా సతీమణి కోటంరెడ్డి సుజిత ఇద్దరం కలిసి ఒక రొట్టె వదలటం జరిగింది. అది ఎమ్మెల్యే రొట్టె. ఆ రొట్టెని నా సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పట్టుకోవడం జరిగింది. నా సతీమణి సుజిత ఒకే మాట చెప్తూ రొట్టె అందించింది. మళ్ళీ దేవుడి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీస్సుల వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల
కార్యకర్తల సహాయం వల్ల కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ వచ్చి నా మొక్కు తీర్చుకుంటానని కూడా నా సతీమణి చెప్పడం జరిగింది. సగర్వంగా తల ఎత్తుకుని ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి దాదాపు 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్లు పిలిచాయి. నాకు కూడా సంతోషంగా ఉంది. ఈ బారాషాహి దర్గాను కూడా గతంలో ఏ విధంగా ఏదైతే ఈద్గా నిర్మాణం కానీ, ముఖద్వారాలు కానీ, మినార్లు కానీ ఏ విధంగా అభివృద్ధి చేశానో అదేవిధంగా భవిష్యత్తులో ఈ బారాషాహి దర్గాని ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పని ఈ యొక్క పవిత్ర బారాషాహి దర్గా రొట్టెల పండుగ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు.